ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు: భోగాపురం విమానాశ్రయంలో కార్యకలాపాల ప్రారంభంతో రాష్ట్ర విమాన రంగంలో నూతన శకం ప్రారంభమైందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలను 4 రోజుల పాటు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. అమరావతిలో 119 అభివృద్ది పనులు ప్రతిపాదించగా 103 పనులకు అనుమతులు ఇచ్చామని మంత్రి నారాయణ శాసనసభలో వెల్లడించారు. కృత్రిమ మేధ నైపుణ్యాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వార్తల వివరాలు: విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ రోజు నుంచి విమాన సేవలు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన తొలి ఇండిగో విమానం భోగాపురం విమానాశ్రయానికి చేరుకుంది. తొలి విమాన ప్రయాణికులకు విమానాశ్రయ అధికారులు స్వాగతం పలికి ఏటికొప్పాక బొమ్మలను జ్ఞాపికలుగా అందజేశారు. విమానాశ్రయం కార్యకలాపాలు ప్రారంభం సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు వాణిజ్య విమాన సేవలను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఈరోజు అంటే ఆగస్టు 17 నుంచి కమర్షియల్ ఫ్లైట్ ఆపరేషన్స్ ని ఈ రోజు నుంచి ప్రారంభించుకుంటున్నాం. కేవలం ఎయిర్పోర్ట్ అనంటే ఒక బిల్డింగ్ లా కాకుండా ఇది మన చరిత్రకు, మన సంపదకు, మన సంస్కృతికి, వాటన్నిటికీ కూడా ఒక ప్రతీకగా ఉండాలి అనే ఆలోచనతో చాలా మనసు పెట్టి ఇది ఒకటి నిర్మించడం జరిగింది. మనకి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ అది కూడా సడన్ గా ఆపరేషన్స్ ఆగడం వల్ల ఎంతో మంది బాధపడుతున్నారు. ఆ ఎయిర్పోర్ట్ ను కూడా భవిష్యత్తులో ఏ రకంగా ముందుకు నడిపించాలన్నది దాన్ని కూడా ఒక ఆలోచన చేసుకుని అక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి నా వంతుగా ఒక ప్లానింగ్ తో ముందుకు వెళ్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరోవైపు అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలు ప్రారంభం కావడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన తొలి ఇండిగో విమానం భోగాపురం విమానాశ్రయంలో దిగడంతో రాష్ట్రంలో విమాన అనుసంధానానికి నూతన శకం ప్రారంభమైందని పేర్కొన్నారు. విమానాశ్రయం యువతకు కొత్త అవకాశాలను అందిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. శాసనసభ ఉదయం 9 గంటలకు ప్రారంభం కాగా శాసన మండలి 10 గంటలకు ప్రారంభమైంది. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన సభా వ్యవహారాల కమిటీ బీఏసీ సమావేశం నిర్వహించారు. వర్షాకాల సమావేశాలను 4 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. రేపు బీసీ రిజర్వేషన్ నివేదిక ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. మొత్తం 9 ఆర్డినెన్స్లను బిల్లుల రూపంలో ప్రవేశపెట్టాలని బీఏసీలో తీర్మానించారు. మరోవైపు శాసనసభ ప్రారంభమైన వెంటనే శాసనసభాపతి సిహెచ్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఈ సందర్భంగా వివిధ నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇస్తున్నారు. అమరావతి రాజధానిలో 119 పనులను ప్రతిపాదించగా 103 పనులకు అనుమతులు ఇచ్చామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా అమరావతి రాజధాని నిర్మాణ పనులపై శాసనసభలో అడిగిన ప్రశ్నలకు మంత్రి నారాయణ సమాధానమిచ్చారు. ప్రస్తుతం 97 పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ల్యాండ్ పూలింగ్లో భూములు ఇచ్చిన రైతులకు 71,293 రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించామని తెలిపారు. రాజధానిలోని 29 గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని మంత్రి వెల్లడిస్తూ, 904 కోట్లతో రోడ్స్ కావచ్చు, ఆ గ్రామాల్లో కూడా అండర్ గ్రౌండ్ చేసేటట్టుగా, అదే విధంగా లైట్స్, డ్రైన్స్, వాటర్ రైనీ సీజన్ లో డ్రైన్స్ పోయేటట్టుగా, అదే విధంగా వాటర్ 904 కోట్లతో ఎస్టిమేషన్ వేస్తుంది అధ్యక్ష. అయితే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల దీన్ని మళ్ళా టెండర్ పిలవాల్సి వచ్చింది అధ్యక్ష. ఈ ఆగస్టు 27 అయితే దాన్ని ఓపెన్ చేస్తారు. అది ఓపెన్ చేసిన తర్వాత వెంటనే టేకప్ చేసి ఆ 29 గ్రామాల్లో కూడా క్యాపిటల్ సిటీలో మిగతా ఏరియాలో ఏ విధంగా అయితే రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, వాటర్ కానీ ఉన్నాయో అదే విధంగా చేస్తామని తెలియజేస్తాను అధ్యక్ష. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
గోదావరి కాలువలు, డ్రైన్ల ఆధునీకరణ పనులను 2029 నాటికి పూర్తి చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. శాసనసభలో యనమదురు డ్రైన్ ఆధునీకరణ, కేసనపల్లి కెనాల్ ప్రాజెక్టు స్థితిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. బ్రిటిష్ కాలం నాటి లాకులు, షట్టర్లు, కాలువ వ్యవస్థలు శిథిలావస్థకు చేరుకున్నాయని తెలిపారు. గోదావరి డెల్టాలోని కాలువలు, డ్రైన్ల ఆధునీకరణ కోసం 14 కోట్ల రూపాయలు కేటాయించి లైడార్ సర్వే పూర్తి చేసి సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారు చేస్తున్నామని తెలిపారు. ఎర్రకాలువతో పాటు ఉమ్మడి గోదావరి జిల్లాల పరిధిలోని అన్ని కాలువలను 2029 నాటికి అభివృద్ధి చేసి ఆధునీకరిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. రాష్ట్రంలోని పోర్టులను ప్రైవేటీకరించే ఎలాంటి ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో లేదని పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలోని పోర్టుల వివరాలపై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6 పోర్టులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, మరో 5 నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. రాంబిల్లిలో నావికాదళ ప్రత్యామ్నాయ కార్యకలాపాల కేంద్రం ఉందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఇకపై ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా డీఎస్సీ నియామకాలపై మంత్రి స్పందిస్తూ ఉపాధ్యాయుల నియామకాలు, బదిలీలు, నియామకాల్లో పారదర్శకత కోసం వాటిని ప్రభుత్వ పరిధిలోకి తీసుకొచ్చామని తెలిపారు. 16,000 ఉద్యోగాలతో డీఎస్సీ నిర్వహించామని, నియామక ప్రక్రియను 148 రోజుల్లోనే పూర్తి చేశామని నారా లోకేష్ వెల్లడిస్తూ 42,000 ప్రశ్నలు క్వశ్చన్ బ్యాంక్ తయారు చేసే అధ్యక్ష. ఇదంతా కూడా ఎస్సీఆర్టీ కింద సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ని తీసుకొచ్చి బయటకి ఎలాంటి లింక్ లేకుండా ఏ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఏ క్వశ్చన్ ఫ్రేమ్ చేశారు కూడా లింక్ ఉంది అధ్యక్ష. మా దగ్గర అంత ట్రాకింగ్ పెట్టాం అధ్యక్ష. ప్రోటోకాల్ మొత్తం పెట్టాం, కాన్ఫిడెన్షియల్ రూమ్ పెట్టాం, సీసీటీవీ ఫుటేజ్ కూడా ఏర్పాటు చేస్తాం జరిగింది. 89 టెస్ట్ సెషన్స్ అధ్యక్ష, 13 సబ్జెక్టులు, 67 రకాల పోస్టులు 24 రోజుల్లో పూర్తి చేశారు అధ్యక్ష. కృత్రిమ మేధ, ఏఐ నైపుణ్యాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఈరోజు ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్ కార్యక్రమం కింద ఏఐ బిగ్ డేటా అనలిటిక్స్లో రాష్ట్రానికి చెందిన 1,08,895 మంది సర్టిఫికెట్స్ పొందారని చెప్పారు. దీంతో దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో ఉందని పేర్కొన్నారు. 1,00,000కు పైగా విద్యార్థులు ఏఐ బిగ్ డేటా రంగాల్లో సర్టిఫికెట్లు సాధించడం ఏఐ సాంకేతికత, పరిశోధన అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యానికి మరింత బలం చేకూరుస్తుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలో పంచాయతీరాజ్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ నూకరాజు కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. అవసరమైతే విపత్తు బృందాల సేవలను వినియోగించాలని సూచించారు. ఈ ఘటనపై తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల ఎస్పీలతో ఫోన్లో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి ఆత్మహత్యాయత్నానికి దారితీసిన పరిస్థితులపై ఆరా తీశారు. ఘటన నుంచి బయటపడిన నూకరాజు మనుమడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. మార్కాపురం జిల్లా పెద్దదోనాల మండలం పరిధిలోని వెలిగొండ ప్రాజెక్టు 2వ సొరంగంలో హైడ్రాలిక్ యంత్రం తగిలి ఉత్తరప్రదేశ్కు చెందిన కార్మికుడు మృతి చెందారు. ఈ ప్రమాదంపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాజెక్టు ప్రతినిధులతో మాట్లాడి ప్రమాదానికి సంబంధించిన వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. మృతుడి కుటుంబానికి అన్ని విధాలా సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. వెలిగొండ ప్రాజెక్టు పనులు తుది దశలో ఉన్న సమయంలో ఇలాంటి ప్రమాదం జరగడం విచారకరమని మంత్రి అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భోగాపురం విమానాశ్రయంలో కార్యకలాపాల ప్రారంభంతో రాష్ట్ర విమాన రంగంలో నూతన శకం ప్రారంభమైందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలను 4 రోజుల పాటు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. అమరావతిలో 119 అభివృద్ధి పనులు ప్రతిపాదించగా 103 పనులకు అనుమతులు ఇచ్చామని మంత్రి నారాయణ శాసనసభలో వెల్లడించారు. కృత్రిమ మేధా నైపుణ్యాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.